ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మోకిళ్ళలో ఉన్నామండి. మోకిళ్ళలో మనకి సార్క్ ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి సార్క్ గ్రీన్ మెడోస్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. సో ఇందులో మనకి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి. సో మీకు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఇది ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో మనకి మెయిన్ ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకి శంకరపల్లి నుంచి కోకాపేట వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్. జస్ట్ ఈ 100 ఫీట్ రోడ్ ఎంట్రన్స్లోనే ఈ ప్రాజెక్టు మనకి ఎంట్రన్స్ పాయింట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి కనెక్టివిటీ. సో ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి మనం కంపెనీ వాళ్ళు ఈ రోడ్ అయితే కొనుక్కోవడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి ప్రాజెక్ట్ లోపల కూడా మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో జస్ట్ ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఇదంతా కూడా మోకిళ్ళ విలేజ్ అండి. ఇదంతా కూడా మనకి మోకిళ్ళ విలేజ్. సో జస్ట్ మనకి ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడే మనకి జస్ట్ కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మనకి ఇంకొక ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి సార్క్ గ్రీన్ విలేజ్ ప్రాజెక్టు. సో ఇందులో కూడా మనకి 40,000లోనే మనకి యాజ్ ఆఫ్ నౌ ఈస్ట్ ఫేసింగ్ 40,000లోనే మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 10 ఎకర్స్ వరకు ఉంటుందండి. సో ఇందులో మనకు 264 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ అండ్ 267 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇది మనకి డైరెక్ట్గా టౌన్కి ఆనుకొని ఉంది కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో మనకు ఈ బ్యాక్ సైడ్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బుల్కాపూర్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి బుల్కాపూర్ ఇట్లా మనం బుల్కాపూర్ వెళ్ళి మళ్ళీ ఇట్లా మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి వచ్చేయచ్చు అండి. సో ఈ ప్రాజెక్టుకి నియర్ బై మనకి అన్నీ చూసుకుంటే మనకి ఇటు పక్క మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎన్సిడి వాళ్ళవి వివాంత మనకి సెంట్రల్ కోర్ట్ అని చెప్పేసి విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ కూడా మనకి సుబిషి వాళ్ళవి లగ్జరీ హోమ్స్ ఇక్కడ కూడా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సార్క్ 3 విల్లాస్ ఉన్నాయి. సో సుబిషి బ్లిస్ కౌంటీ అని చెప్పేసి ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో చుట్టుపక్కల అన్నీ కూడా విల్లా కమ్యూనిటీసే అండి. ఇక్కడ ఇది పాయింట్ అండి, మనకు ప్రాజెక్ట్ పాయింట్ ఇది ఎంట్రన్స్ పాయింట్. సో ఇటు పక్క మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇటు విల్లాస్ అండి. సో చుట్టుపక్కల మొత్తం కూడా రెసిడెన్షియల్ కనెక్టివిటీస్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇందులో మనకి స్కేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 264 అండ్ 267 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి ఇందులో ఓనర్స్ కోట్ చేసేటువంటి ప్రైస్ అయితే మనకి 52 అలా కోట్ చేస్తున్నారండి. సో కొంచెం మనకి మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండదు ఈ ప్రాజెక్టు. బట్ ఏంటంటే 52 కోట్ చేస్తున్నారు కానీ బట్ నెగోషియేషన్లో చాలా తక్కువలోనే పోతున్నాయండి ప్లాట్స్ అయితే. సో బట్ మనకి అవైలబుల్ ఉన్న ప్లాట్స్ అయితే 2 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ప్రాజెక్ట్ది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నేను మీకు ఎంట్రన్స్ నుంచి కూడా చూపిస్తున్నాను. మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇందులో అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి ప్రాజెక్ట్ అయితే చాలా ఓల్డ్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సార్క్ గ్రీన్ రెసిడెన్సీస్ ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి మనకి మోకిళ్ళలో ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో అండ్ హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో చుట్టుపక్కల అన్నీ కూడా మనకి కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్కి చుట్టుపక్కల మొత్తం కూడా కమ్యూనిటీస్ ఉన్నాయి. మనకి ఎలక్ట్రిసిటీ ప్రాపర్గా వర్క్ చేస్తుందండి. ఇందులో మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు అండ్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఎందుకు ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అంటే ఇది మోకిళ్ళ సర్కిల్కి మనకి శంకరపల్లి మోకిళ్ళ కొండకల్లు సర్కిల్ మనకి ఏదైతే సర్కిల్ పాయింట్ ఉంటుందో ఆ సర్కిల్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందులో మనకి 2 ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో నేను మీకు చూపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ కండిషన్ ఇది వచ్చేసి లైవ్ మనకి యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ కండిషన్ అండి. ప్రాజెక్ట్ కండిషన్ ఇది. సో ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా పర్లేదు, నో ప్రాబ్లం. కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మోకిళ్ళ విలేజ్ అంతా కనిపిస్తుంది. మనకి కొంచెం ముందుకెళ్తే కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇక్కడ నియర్ బై మనకి సార్క్ వాళ్ళ ప్రాజెక్ట్స్ మనకి సార్క్ వాళ్ళవి మనకి
విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అండ్ మనకి సుభిషి వాళ్ళవి. సో మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్, మనకి ఈక్వై నేషనల్ యూనివర్సిటీ. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, మనకి షాపింగ్ కాంప్లెక్స్లు, బ్యాంక్స్, ఆల్ దీస్ థింగ్స్ ఈ ప్రాజెక్ట్కి చాలా నియర్ బై ఉన్నాయండి. సో ఒకవేళ ఇప్పటికిప్పుడు మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మీరు ధైర్యంగా ఇందులో అయితే కన్స్ట్రక్షన్ చేసుకుని అయితే ఉండే విధంగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కాకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్, అంటే ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కనుక ఈజీగా 70,000-80,000 తక్కువకైతే అమ్మరండి. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, సో ప్రాపర్ మెయింటెనెన్స్ లేక మనకి రేట్స్ అయితే స్టేబుల్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో కంప్లీట్ బీటీ రోడ్స్ ఉన్నాయండి ఇందులో, మొత్తం కూడా బీటీ రోడ్సే వేశారు. చాలా ఓల్డ్ లేఅవుట్, మెయింటెనెన్స్ కొద్దిగా ప్రాపర్గా ఉంటుందండి ఇది. సో మనకి 100 ఫీట్ రోడ్డుకి సెకండ్ బిట్ అవుతుందండి ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డు సెకండ్ బిట్ అవుతుంది. కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి. మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 50 to 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాం మనం. సో అప్రోచ్ రోడ్ కూడా 40 ఫీట్ అప్రోచ్ రోడ్ అయితే ఉంటుందండి. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా మనకి అప్రోచ్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ చూపిస్తున్నానో ఇది మనకి మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అండి.